ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఊహించని బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్ రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్. బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందనే ఊహాగానాలు ఒక్కసారిగా పీక్స్ కి చేరాయి. దీనికి బలం చేకూరుస్తూ బెంగాల్ టీఎంసీ టాప్ లీడర్ అభిషేక్ బెనర్జీ ప్రెజెంట్ రాహుల్ గాంధీతో ఆయన నివాసంలో అర్జెంటుగా సమావేశం అవ్వడం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా సిపిసి చైర్పర్సన్ సోనియా గాంధీని జన్పథ్ లో స్పెషల్ గా కలిశారు. ఈ బ్యాక్ టు బ్యాక్ సీక్రెట్ మీటింగ్స్ చూస్తుంటే తెర వెనుక ఏదో పెద్ద స్కెచ్ నడుస్తుందని క్లియర్ గా అర్థమవుతోంది. మమతా బెనర్జీ ఇకపై కేవలం బెంగాల్ స్టేట్ పాలిటిక్స్ కే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదట. ఆమె జాతీయ స్థాయిలో ఒక పెద్ద పొలిటికల్ రోల్ ప్లే చేయాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తుంది. ఇదే విషయాన్ని ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ కు చాలా స్పష్టంగా తెలియజేశారట. అయితే ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటే కాంగ్రెస్ హైకమాండ్ ఒక కండిషన్ పెట్టింది. ఈ విలీనం అనేది ఎలాంటి కండిషన్స్ లేకుండా బేషరతుగా జరగాలని కాంగ్రెస్ పెద్దలు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడే మమతా బెనర్జీ ఒక మెలిక పెట్టారు. కాంగ్రెస్ లో విలీనానికి ఆమె ఓకే అంటున్నా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కూడా జాతీయ స్థాయిలో లేదా కాంగ్రెస్ పార్టీలో ఒక పవర్ఫుల్ రోల్ ఉండాలని గట్టిగా పట్టుబట్టారంట. ఈ ఒక్క పాయింట్ దగ్గరే ఇప్పుడు డిస్కషన్లు నడుస్తున్నాయి. నిజానికి అభిషేక్ బెనర్జీ టీఎంసీలో నెక్స్ట్ జనరేషన్ లీడర్ గా ఎదిగారు. బెంగాల్లో పార్టీని నడిపించడంలో ఆయన రోల్ చాలా కీలకం. ఇప్పుడు పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తే అభిషేక్ ఫ్యూచర్ ఏంటి అనేది మమతా బెనర్జీ మెయిన్ వరీ. అందుకే రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ డైరెక్ట్ గా కూర్చొని ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి డిస్కషన్స్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మమతా బెనర్జీ లాంటి పవర్ఫుల్ లీడర్ తనతో కలిస్తే నేషనల్ లెవెల్లో అపోజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని భావిస్తుంది. కానీ రీజనల్ లీడర్స్ ని చేర్చుకునేటప్పుడు పాత ఈక్వేషన్స్ దెబ్బతినకుండా చూసుకోవాలని రాహుల్ గాంధీ టీం ప్లాన్ చేస్తుంది. అందుకే ఈ 2-3 రోజులు చాలా క్రూషియల్ కాబోతున్నాయి. ఈ కొద్ది రోజుల్లోనే అసలు విలీనం జరుగుతుందా లేదా అనే దానిపై ఒక అఫీషియల్ అండ్ పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ విలీనం కనుక సక్సెస్ అయితే ఇండియన్ పాలిటిక్స్ లో ఇదొక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. బెంగాల్ పవర్ తో పాటు కాంగ్రెస్ నేషనల్ ఇమేజ్ కూడా డబుల్ అవుతుంది. మరి మమతా బెనర్జీ తీసుకున్న ఈ డిసిజన్ కరెక్టేనా? అభిషేక్ బెనర్జీ కోసం ఆమె పెడుతున్న కండిషన్ కి రాహుల్ గాంధీ ఓకే చెప్తారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.